వైసీపీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలోని మంత్రులందరూ మందుబాబులన్న రోజా ముందు ఆమె మందు మానేయాలని వ్యాఖ్యానించారు. జగన్ కి సలహాదారుడుగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ జెండా పీకేస్తాడేమోనని కూడా సెటర్ వేశారు మంత్రి అమర్నాథ్. ముందు ఆమె నిలిపేసి మళ్ళీ ఇంకోని గురించి మాట్లాడమంది. ఆల్రెడీ ఉండేటివే చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు కొత్త కార్యక్రమాలు ఏంటి దాని కాదు. ఇప్పుడు టీడీపీ భయపడాల్సిన పని ఏముందో నాకైతే అర్థం కావడంలే. వాళ్ళందుకు వాళ్ళే భయపడిపోయి ఇంకొకరి మీద చెప్పేటువంటి ఇంకెవరినో ఒక ఆయన పీకేనంట, ప్రశాంత్ కిషోర్ పీకే. ఆయన ఈ రాష్ట్రంలో ఏం పీకుతాడో దానికి ఏం పీకుతాడో తెలియదు కానీ వైసీపీ జెండా అయితే పీకేస్తాడని అనుకుంటా ఉంటా. ఏదో ఒకటి పీకాలి కాబట్టి పీకే కాబట్టి ఆయన దాన్ని పీకకుండా చూసుకుంటే చాలు. పూర్తిగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుంది. నువ్వు పీకేని తెచ్చుకుంటావో కేపీని తెచ్చుకుంటావో ఎవడికి సంబంధించింది కాదు. నీ వ్యూహకర్తను నువ్వు ఎట్లా చేస్తావు, అసలు నువ్వేం చేస్తావు అనేది. ఎందుకంటే నేను కూడా ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఉండే. ఆ రోజు చెప్పినాం మేము, అయ్యా 50,000 అని చెప్పవయ్యా, రైతులు చచ్చిపోతూ ఉన్నారు, రుణమాఫీ కనీసం నువ్వు 1,50,000 రేకపోతే పోనీ ఆ 1,50,000 చెప్పినాడు, నువ్వు కనీసం 50,000 చెప్పాయా, 1,00,000 రూపాయలు చెప్పాయా, 50,000 చెప్పాయా అంటే అది ఇచ్చేదానికి వీలు కాదు, అది మనం ఇవ్వలేము అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు నువ్వు మళ్ళీ నువ్వు ఇచ్చేవాడైతే ఆ రోజే ఇచ్చి ఉండాలి. ఈ రోజు ఇస్తున్నావు అంటే నువ్వు భయపడిస్తూ ఉన్నావు కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతుంది అని అడుగుతున్నా. నాకు వస్తున్నా నువ్వు మళ్ళీ ఓడిపోతాను నేను ఏదో ఒకటి చెప్పాలని చెప్పేటువంటి కార్యక్రమం నవరంధ్రాలో నాకు తెలియదు. కానీ మరి ఆయన మాట్లాడినా ఇంకొక ఆయన మాట్లాడినా మరి వాళ్ళు భయపడకుండా ఉంటే, నిజంగా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే, నిజంగా ప్రజలపైన కమిట్మెంట్ ఉంటే, అంతకు మునిపే ఆయన మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా తిరిగినప్పుడు చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది.